పిల్లలు, జీవులు వివిధ పరిస్థితులలో జీవిస్తాయి మరియు వివిధ మార్గాల్లో ఆహారాన్ని పొందుతాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలలో ఆటోట్రోఫిక్ పోషణ గురించి మనకు తెలుసు. తమ సొంత ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులు హెటెరోట్రోఫ్లు. హెటెరోట్రోఫిక్ పోషణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను బిందుని మరియు 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియలు అనే పాఠం నుండి హెటెరోట్రోఫిక్ పోషణ గురించి మీకు వివరిస్తాను. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. అమీబాలో పోషకాహార ప్రక్రియ మరియు కుస్కుటాలో పారామీషియం పరాన్నజీవి పోషణ, మానవులలో పోషకాహారం. కీలక పదాలు: హెటెరోట్రోఫిక్, పరాన్నజీవి, హౌస్టోరియా, అలిమెంటరీ కెనాల్, లాలాజల గ్రంథులు, పెరిస్టాల్టిక్ కదలిక, స్పింకట్, విల్లీ, ఎమల్సిఫికేషన్. హెటెరోట్రోఫిక్ పోషణపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. జీవులు తమ పోషణను ఎలా పొందుతాయి? ఆహారం యొక్క రకం మరియు లభ్యతపై ఆధారపడి జీవులు ఆహారం తీసుకోవడం కోసం వివిధ వ్యూహాలను కలిగి ఉంటాయి. కొన్ని జీవులు శరీరం వెలుపలి ఉన్న ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి మరియు తరువాత దానిని గ్రహిస్తాయి. ఇవి బ్రెడ్ అచ్చులు, ఈస్ట్, పుట్టగొడుగులు మొదలైన సోఫ్రోఫైట్లు. మరికొన్ని జీవులు మొక్కలు మరియు జంతువులను చంపకుండా వాటి నుండి పోషణను పొందుతాయి. ఇవి కుస్కుటా, పేను, జలగ మరియు టేప్ వామ్స్. వంటి పరాన్నజీవులు. మరికొందరు మొత్తం పదార్థాన్ని తీసుకుంటారు మరియు వారి శరీరంలోని విచ్ఛిన్నం చేస్తారు. వివిధ రకాలైన ఆహారాలు వివిధ మార్గాల్లో లభిస్తాయి కాబట్టి వివిధ జీవులలో జీర్ణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. అమీబా ఏకకణ జీవి అని మీకు తెలుసు. అన్ని జీవిత కార్యకలాపాలు ఒకే కణంలో జరగాలి మరియు ఆహారాన్ని మొత్తం ఉపరితలం ద్వారా తీసుకోవచ్చు. కానీ జీవి యొక్క సంక్లిష్టత పెరిగే కొద్దీ వివిధ భాగాలు వేర్వేరు విధులను నిర్వహించడానికి ప్రత్యేకించబడతాయి.
అమీబా కణ ఉపరితలం యొక్క తాత్కాలిక వేలు లాంటి పొడిగింపులు లేదా సూడోఫోడియాను ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటుంది. ఇది ఆహార శూన్యతను ఏర్పరుస్తుంది. ఆహార వాక్యూల్ లోపల సంక్లిష్ట పదార్థాలు సరళమైనవిగా విభజించబడతాయి, తరువాత సైటోప్లాజంలోకి వ్యాప్తిస్తాయి. మిగిలిన జీర్ణం కాని పదార్థం సెల్ యొక్క ఉపరితలంపైకి తరలించబడుతుంది మరియు బయటకు విసిరివేయబడుతుంది. పారమీషియం కూడా ఒక ఏకకణ జీవి. దీని కణం ఖచ్చితమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఆహారాన్ని నిర్దిష్ట ప్రదేశంలో తీసుకుంటారు. కణం యొక్క మొత్తం ఉపరితలాన్ని కప్పి ఉంచే సిలియా యొక్క కదలిక ద్వారా ఆహారం స్పాట్ లేదా సైటోస్టోమ్కు తరలించబడుతుంది. ఇక్కడ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. కుస్కుటాలో పరాన్నజీవి పోషణ. డాడర్ లేదా కుస్కుటా అనేది ఆకులేని కవలలు పరాన్నజీవుల మొక్క. ఇది కాల్వోలులేషియా అనే మార్నింగ్ గ్లోరీ కుటుంబానికి చెందినది. దీనికి క్లోరోఫిల్ ఉండదు మరియు ఇది హాస్టోరియా ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది అతిధేయ మొక్క యొక్క కణజాలంలోకి చొచ్చుకొనిపోయి దానిని చంపేటువంటి రూట్ లాంటి నిర్మాణాలు. డాడర్ యొక్క సన్నని తీగ వంటి కాండం పసుపు, నారింజ, గులాబీ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు మరియు ఆకులు నిమిషాల ప్రమాణాలకు తగ్గించబడతాయి. డాడర్ యొక్క పువ్వులు గుత్తుల వంటి నాడ్యూల్స్లో ఏర్పడతాయి మరియు పసుపు లేదా తెలుపు గంట లాంటి రేకులను కలిగి ఉంటాయి. డాడర్ యొక్క విత్తనం మొలకెత్తుతుంది, యాంకరింగ్ రూట్ను ఏర్పరుస్తుంది. ఆపై అది అతిధేయ మొక్కను చేరే వరకు మురి పద్ధతిలో పెరిగే సన్నని కాండంపైకి పంపుతుంది. ఇది హోస్ట్ ప్లాంట్ యొక్క కాండం చుట్టూ పురిబెట్టి హాస్టోరియాను ఏర్పరుస్తుంది. ఇది దాని గుండా చొచ్చుకుపోతుంది. హోస్ట్ ప్లాంట్ యొక్క జిలేమ్ నుండి హాస్టోరియా ద్వారా నీరు తీసుకోబడుతుంది మరియు దాని ఫ్లోయం నుండి పోషకాలు తీసుకోబడతాయి. ఇది కాండం చుట్టూ తిరుగుతూ కొత్త హాస్టోరియాను ఏర్పరుస్తుంది మరియు ఆతిథ్య మొక్కలను దట్టంగా చిక్కుబడ్డ వెబ్గా కప్పివేస్తుంది. మానవులలో పోషకాహారం. మానవ జీర్ణ వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉంటుంది. వివిధ భాగాలు చేరి వివిధ జీర్ణ రసాలు మరియు ఎంజైమ్లను ఉపయోగించడం ద్వారా వివిధ విధులను నిర్వహిస్తాయి. ఆలిమెంటరీ కెనాల్ అనేది నోటి నుండి పాయువు వరకు విస్తరించి ఉన్న పొడవైన గొట్టం.
మరియు వ్యవస్థలోని వివిధ భాగాలు వివిధ విధులను నిర్వహిస్తాయి. మానవ జీర్ణ వ్యవస్థ యొక్క ఫ్లో చార్ట్ను పరిశీలిద్దాం. ఆహారాన్ని నోటిలో పళ్లతో కోసి చూర్ణం చేసి లాలాజలంతో కలిపి దానిని బోలస్ అని పిలువబడే తడి ముడి జారే రూపంగా మారుస్తాయి. ఈ ప్రక్రియను మాస్టికేషన్ అని కూడా అంటారు. లాలాజలం 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా స్రవిస్తుంది. రెండు జతలు దవడ వైపు మరియు నాలుక క్రింద ఉన్నాయి మరియు ఒక జత అంగిలిలో ఉన్నాయి. లాలాజలంలో ఒక ఎంజైమ్ అమైలేస్ లేదా టియాలిన్ ఉంటుంది. ఇది సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సాధారణమైనవిగా విభజించడంలో సహాయపడుతుంది. నాలుక ఆహారాన్ని కలపడంలో మరియు తదుపరి భాగంలోకి నెట్టడంలో సహాయపడుతుంది. దిగువ దవడ కూడా ఈ మొత్తం ప్రక్రియలో సహాయపడుతుంది. లాలాజలం కలిపిన మెత్తని ఆహారం అన్నవాహిక గుండా అలల వంటి కదలిక ద్వారా కడుపులోకి పెరిస్టాల్టిక్ కదలిక అని పిలువబడుతుంది. కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూస్ మరియు హెచ్సిఎల్తో ఆహారం మగ్గుతుంది. ఇప్పుడు ఆహారం సెమీ సాలిడ్ స్థితిలో ఉంది. పెప్సిన్ అనే ఎంజైమ్ ద్వారా చాలా ప్రోటీన్లు చిన్న అణువులుగా విభజించబడినందున ఆహారం యొక్క జీర్ణక్రియ కొనసాగుతుంది. పాక్షికంగా విచ్ఛిన్నమైన ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల రూపంలో ఉండే ఆహారాన్ని చైమ్ అంటారు. ఇప్పుడు ఆహార పదార్థం కడుపు నుండి చిన్న ప్రేగులకు వెళుతుంది. ఇక్కడ పైరోలిక్ స్టింకర్స్ అని పిలువబడే రింగ్ లాంటి కండరాలు చిన్న ప్రేగులోకి మార్గాన్ని తెరవడానికి విశ్రాంతి తీసుకుంటాయి. స్పింకర్లు ఒక సమయంలో చిన్న ప్రేగులోకి కేవలం చిన్న పరిమాణంలో ఆహార పదార్థాల మార్గాన్ని నియంత్రిస్తాయి. చిన్న ప్రేగు అలిమెంటరీ కెనాల్ యొక్క పొడవైన భాగం. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వుల యొక్క మరింత జీర్ణక్రియ యొక్క ప్రదేశం. ఈ ప్రయోజనం కోసం ఇది కాలేయం మరియు ప్యాంక్రియాస్ యొక్క స్రావాన్ని అందుకుంటుంది. ఈ రసాలు ప్రేగు యొక్క అంతర్గత స్థితిని క్రమంగా ప్రాథమిక లేదా ఆల్కలీన్గా మారుస్తాయి. కొవ్వులు కాలేయం నుండి స్రవించే పిత్తరసం సహాయంతో వాటిని చిన్న గోళాకార రూపంలోకి మార్చడం ద్వారా జీర్ణమవుతాయి.
ఈ ప్రక్రియను ఎమల్సిఫికేషన్ అంటారు. ప్యాంక్రియాస్ నుండి స్రవించే ప్యాంక్రియాటిక్ రసం ప్రోటీన్ల జీవక్రియ ప్రక్రియను కొనసాగించడానికి ట్రిప్సిన్ మరియు కొవ్వుల కోసం లైఫేస్ వంటి ఎంజైమ్లను కలిగి ఉంటుంది. చిన్న ప్రేగు యొక్క గోడలు పేగు రసాన్ని స్రవిస్తాయి. ఇది ప్రోటీన్ల యొక్క చిన్న అణువులను మరింత చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేస్తుంది. కొవ్వు పదార్థాలది అదే పరిస్థితి. కార్బోహైడ్రేట్ జీవక్రియ నోటిలో ప్రారంభమైంది మరియు కడుపులో జరుగుతుంది. మీడియం క్రమంగా ఆల్కలీన్గా మారుతుంది మరియు కార్బోహైడ్రేట్ విచ్ఛిన్నం కోసం ఎంజైమ్లు చురుకుగా మారడంతో ఇది ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుంది. వివిధ ఎంజైమ్లు మరియు జీర్ణ రసాలు మరియు వాటి విధులను చూపించే చార్టును అధ్యయనం చేద్దాం. ప్రేగు యొక్క గోడ ద్వారా జీర్ణక్రియ ఉత్పత్తుల రవాణా, రక్తంలోకి శోషణ అంటారు. అంతర్గతంగా పేగు గోడలో విల్లీ అని పిలవబడే అనేక వేలులాంటి అంచనాలు ఉన్నాయి. విల్లీ శోషణ కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. రక్తనాళాలు మరియు శోషరస నాళాలు విల్లీలో నెట్వర్క్ రూపంలో ఉంటాయి. జీర్ణక్రియ యొక్క ఉత్పత్తులు మొదట విల్లీలోకి మరియు అక్కడ నుండి రక్తనాళాలు మరియు శోషరస నాళాలలోకి శోషించబడతాయి. అందువలన చిన్న ప్రేగులలో ఆహారం యొక్క గరిష్ట శోషణ తరువాత మిగిలిన పెద్ద ప్రేగులోకి వెళుతుంది. ఇక్కడ ఉన్న చాలా నీరు ఈ పదార్థం నుండి తీసుకోబడుతుంది. ఈ పదార్థం అలిమెంటరీ కెనాల్ యొక్క చివరి భాగమైన పాయువు ద్వారా బహిష్కరించబడుతుంది. మలద్వారం ద్వారా శరీరం నుండి జీర్ణం కాని పదార్థం ఇలా వెళ్ళడాన్ని మల విసర్జన అంటారు. పాయువు నుండి బయటకు వెళ్లే ఆహారంలో ఇప్పటికీ అనేక ప్రోటీన్లు, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు, రౌగేజ్లు మరియు కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్ల ఫైబర్లు ఉంటాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: